మిగిలిపోయిన అన్నంతో చింతకాయ రైస్ చేసే విధానం చూసేద్దాము. ముందు కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేయాలి. అండ్ ముందే ఒక గిన్నెలో ఒక గుప్పెడంతా చింతకాయ పచ్చడి తీసుకొని నీళ్లు పోసేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసి వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మాకు కారం లేవు కాబట్టి మేము జస్ట్ 2 పీసెస్గా కట్ చేసి వేసేసాము. ఇవన్నీ ఏగే లోపల ఇందాక బౌల్లో వేసుకున్న చింతకాయ పచ్చడిని పిండేసి పక్కకు తీసేసేయండి. ఇవన్నీ నీళ్ళు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగాక ఆ నీళ్ళు అనేవి ఈ బాండీలో పోసేసేయండి. ఈ చింతకాయ నీళ్ళు పోస్తే సేమ్ మనం చింతపండు పులిహోర ఎలా చేసుకుంటామో టేస్ట్ అలాగే వచ్చేసిద్ది. ఇవి బాయిల్ అయ్యే లోపల తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికే లోపల మనం ఇంతకుముందు గిన్నెలో ఉన్న రైస్ని ముద్దలుగా కాకుండా పొడి పొడిలాడేటట్టు కలుపుకోండి. ఈ పులుసు ఉడికాక ఆ పొడి పొడిలాడే అన్నాన్ని వేసేస్తే బాగుంటుంది. ముద్దలు లేకుండా పొడి పొడిలాడేటట్టు చేసుకోండి. తర్వాత కన్సిస్టెన్సీ కలిసేటట్టు కలిపేసి ఈజీగా ఈ రెసిపీ ఒక హార్డ్లీ 15 to 20 మినిట్స్లో అయిపోద్దండి. మిగిలిపోయిన అన్నంతో ఈజీగా ఈ స్నాక్ అనేది ఇది టిఫిన్లా చేసుకోవచ్చు, లంచ్లా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిరపకాయలు కొరుక్కొని తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈజీగా రెసిపీస్ కోసం, ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.